జియో మాటోడి వల్ల నా ఇజ్జత్ తీసేసిండు మామ. చాలా దారుణంగా మోసం చేసిండు మామ. చలికాలం కదా, లిప్స్ వలుగుతున్నాయని మా ఫ్రెండ్స్ని ఏదైనా క్రీమ్ ఉంటే సజెషన్ చేయండి అని చెప్పిన. ఒకళ్ళేమో బోరోలిన్ అన్నారు, ఇది వాడిన. ఇంకోళ్ళేమో ఈవా అన్నారు, ఇంకోళ్ళేమో హిమాలయ అన్నారు. అన్నీ వాడిన, నో యూస్. ఇక మన సొంత తెలివితేటలు ఉపయోగించి నేను చేద్దామని చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీలో సెర్చ్ చేసిన మామ. అదేమో నివియా సజెస్ట్ చేసింది. సరే ఇది ఏడుందా అని సెర్చ్ చేస్తే జియో మార్ట్లో దొరికింది మామ. సో ఇక డైరెక్ట్ మనం చూడకుండా చేయకుండా ఆర్డర్ పెట్టేసాం అన్నమాట. ఆడేమో ఇట్లా పంపిడు మామ, దీన్ని ఎట్లరా నేను యూజ్ చేసేది చెప్పండి రా. సరే అని ఇంకేమైందంటే మా మమ్మీకి మా చెల్లెకి కాల్ చేసిన. మమ్మీ ఇది నా సిచ్యువేషన్, దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. సరే పోనీ కానీ మా గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసిన. దాన్ని చూపిస్తే యువతి కోసం కొన్నారా వాడుకో అని అలాంటిది. ఇదంతా కాదని అమ్మ అట్లా బాల్కనీలోకి పోయినా. బాల్కనీ మిర్రర్ ఉంటుంది మామ, తీసిన ఇట్లా పెట్టుకున్నా. కథ పక్కింటి ఆంటీ బిడ్డ ఉన్ను వాళ్ళు బట్టలు ఎండికి వచ్చారు మామ. నేను ఇట్లా పెట్టుకోవడం దాన్ని చూశాక నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మామ. వాళ్ళు ఏమనుకున్నారో నాకు అర్థమవుతలేదు. ఇది నా సిచ్యువేషన్ అని చెప్పుకుందామంటే మనం ఇంట్రోవర్ట్. ఈ వీడియో ద్వారా కొంచెం వాళ్ళకి తెలుస్తుందేమోనని ఆశిస్తున్నాం మామ. మీరైనా కొంచెం షేర్లు కొట్టి పంపేయండి మామ. ఏది పెడితే ఆర్డర్ పెట్టుకోకండి రా, ఇజ్జట్లు పోతున్నాయి జాగ్రత్త. ఓకే, టేక్ కేర్.